నమస్కారం అండి. మాది అన్నవరం గ్రామం. అన్నవరం గ్రామం మీద ఓగేరు వాగులో బ్రిడ్జి 2018లో శాంక్షన్ అయ్యి రాఫ్ట్ ఫౌండేషన్ వరకు కట్టారండి. తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల రీటెండర్ పిలిచారు. కానీ వర్క్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఆగిపోవటం వల్ల రైతులందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. అటు 100 ఎకరం పొలం ఉంది అన్నవరం గ్రామస్తులకి. వెళ్ళాలంటే 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్లో అయినా తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే రైతులందరికీ ఉపయోగపడుతుంది. అందరూ ఇప్పుడు వాగు వచ్చినా అలాగే కష్టాలు పడుతూ వాగు దాటి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ ఇంతకుముందు ఆల్రెడీ 2007లో ప్రమాదం జరిగింది. మళ్ళీ అలాంటివి జరగకుండా ఉండాలంటే త్వరగా బ్రిడ్జి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. గుంటూరు జిల్లా కళిందపాడు మండలం అన్నవరం గ్రామంలోని ఓగేరు వాగు నిమిత్తము మేము జీవనోపాధి కోసం, మా భార్య మా పిల్లలు జీవనోపాధి కోసం ఓగేరు అవతల దాటి వెళ్తుంటే 2007 అక్టోబర్ 20వ తారీఖున బోటు ప్రమాదం జరిగింది. ఆ బోటు ప్రమాదంలో మా కుటుంబంలోనే 6 ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక 5, మొత్తం 11 మంది చనిపోయారు. ఈ బోటు నుంచి అవతలకి వెళ్ళాలంటే జీవనోపాధి కోసం ఎంతో ఇదిగా ఉంటుందండి. అదే తిరిగి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ బ్రిడ్జి కానీ మాకు 2018లో సెలక్షన్ అయింది. తర్వాత కొన్ని ఆటంకాల వల్ల రీటెండరింగ్ పిలిచి ఆ బ్రిడ్జి ఆగిపోయిందండి. ఈ అన్నవరం నుంచి తుర్లపాడు, మరి ఎడ్లపాడు చాలా దాదాపు 15 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటికీ కన్వీనెంట్గా ఉండిద్దండి. ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. మా పొలాలకు అవతలకి వెళ్ళాలన్నా కానీ జీవనోపాధి కోసం కొంతమంది పొలాలకు వదిలేసుకున్నామండి. కాబట్టి దీన్ని మళ్ళీ ఈ బ్రిడ్జిని మళ్ళీ టెండర్ పిలిచి దీన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేసి అంత తొందరగా ఈ బ్రిడ్జిని అమలు చేస్తే మాకు ఈ గ్రామం మొత్తం మాకు అంత ఉపయోగం ఉండిద్దండి.